project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ పోగానే చలి తగ్గింది, రాజకీయ వేడి పెరిగింది. ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి. ఇక ప్రధానంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి అత్యంత పాడి పరిశ్రమ, అదేవిధంగా పాలు కేంద్రంగా ఉన్నటువంటి పలమనేరు రాజకీయం ఏ విధంగా సాగుతుంది, అధికార పార్టీ ఎత్తుగడలు ఏంటి, ఈ దఫా అధికారంలోకి రావడానికి ఎలాంటి సూచనలు వాళ్ళకి పైనుంచి ఆదేశాలు అందుతున్నాయి, దానిపైన మనతో మాట్లాడడానికి ప్రస్తుత పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి ఎన్నికల హడావుడి మొదలైపోయిందా? అందరూ వాడి వేడిగా జరుగుతుంది. ఎన్నికల హడావుడి అంటే మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల్లోనే ఉన్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాల్లో మేము కూడా పాలు పంచుకొని వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో, ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలను పరిష్కరించుకుంటూ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజల్లోనే కలిసి ఉన్నాం. కాబట్టి ఎవరైతే ప్రజలకు కనుమరుగై ఎన్నికలు దగ్గర పడ్డాయో, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుని వచ్చే ప్రత్యర్థులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, వాళ్ళకు కొత్తగా ఉంటుంది. మాకైతే మేము అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే చెప్పారు, ప్రజల్లోనే ఉండాలి, ప్రజలతో మమేకమయ్యి నిరంతరం ప్రజాసేవకుడిగా మీరు ఎదిగితేనే మీరందరూ కూడా మంచి గుర్తింపు ఉంటుంది మీకని ఎప్పుడూ చెప్పేవాడు. అదేవిధంగా మేము నడుచుకుంటున్నాం, అదేవిధంగా ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మీ అధినేత ఇప్పటికే అభ్యర్థుల స్థాన చలనానికి విషయానికి సంబంధించి కావచ్చు, లేదా సరిగ్గా వర్కౌట్ చేయనటువంటి వాళ్ళు, వ్యతిరేకత ఉన్నటువంటి ప్రాంతాల్లో అభ్యర్థులనే చేంజ్ చేస్తూ 3 జాబితాలు విడుదల చేసినటువంటి పరిస్థితి. 3 జాబితాలు ఎక్కడ మీ పేరు లేదు, ఇంకో జాబితా ఉందని అంటున్నారు. ఏంటి పరిస్థితి? జాబితాలో పేరు ఉండేటువంటి పరిస్థితి లేదా టికెట్ కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితి? అందరికీ తెలుసు, దాన్ని నేను మళ్ళీ చెప్పుకోవాలంటే నాకు కూడా ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మాకు అందరికీ కూడా ఈ జిల్లాకు పెద్ద దిక్కైనటువంటి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథునన్ గారు ఏదైతే మాకు చెప్పారో దాన్ని బట్టి మేము నడుచుకో ముందుకు వెళ్తున్నాం. ఏదున్నా పెద్ద అయిన తర్వాతే ఈ జిల్లాలో ఎవరు ఏం చేయాలన్నది కూడా మీకు తెలుసు. కాబట్టి పెద్ద ఆయన ఏం చెప్తే దాన్ని చేసుకుని వెళ్తాం. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, మీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి మాజీ మంత్రి పదే మీరు ఏదైనా విమర్శ చేసినా లేదా ప్రతిపక్షాలపైన ఏ విధమైనటువంటి ఆరోపణలు చేసినా ఆయన ఒకే మాట అంటున్నాడు, ఫస్ట్ టికెట్ కన్ఫర్మ్ చేసుకొని రావయ్యా ఎమ్మెల్యే, దాని తర్వాత ఆరోపణలు మాట్లాడదు. 2019 ఎన్నికల ముందు కూడా వాళ్ళు అదే చెప్పారు ప్రజలకి. ప్రజలను మభ్య పెట్టడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళకి తెలుసు అభ్యర్థి నేనేది ఆయనకు తెలుసు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అంటే టాపిక్ డైవర్ట్ చేయాలి కదా. ఏదో ఒక టాపిక్ నీ మీద ఆరోపణ చేసినప్పుడు అది వాస్తవమా కాదా అని ప్రజలకు మనం తెలియజేయాలి. ఆయన మా మీద ఏదైనా ఆరోపణ చేసినప్పుడు మేము ప్రెస్ ముందుకు వెళ్ళి చెప్తున్నాం, ఇలా మాట్లాడుతున్నారు, ఇది తప్పండి, ఇది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. దాని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మేము దాన్ని ఇన్ని రోజు అదే ఒకటే సబ్జెక్ట్ మాట్లాడలేము కదా. సో వైసీపీలోకి కొంతమంది నేతలు చేరికలు జరిగాయి. ప్రధానంగా పలమనేరుకి సంబంధించి ఏదైతే బోస్ అనే నేత కూడా రావడం జరిగింది. ఆయన కొద్దిగా ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎలా ఉంది? ఆయన కూడా ఏమన్నా ఆశావాగ్గా ఉన్నాడా? ఏంటి పరిస్థితి? మీరు ఏదైతే చెప్పారో 100% నిజం. సుభాష్ చంద్రబోస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్టీకి కూడా ఇంకా బలం ఎక్కువగా చేకూరిందనే దాంట్లో 100% కరెక్ట్. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. సుభాష్ చంద్రబోస్ గారు పార్టీలోకి చేరిన తర్వాత ఆయనకున్నటువంటి వర్గం, ఆయనకున్నటువంటి పలుకుబడి, ఆయన బలం మొత్తం కూడా ఈరోజు పార్టీకి మంచి బలంగా చేకూరింది. సుభాష్ చంద్రబోస్ గారు చాలా కష్టపడుతున్నారు పార్టీ కోసం. ఏదైతే
ఇప్పుడే పార్టీలో జాయిన్ అయినా సరే ఎలాగైనా సరే ఇక్కడ పలమనేరులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకూడదు, నన్ను నా కుటుంబాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇంకా జీవితంలో ముఖ్యమంత్రి కాకూడదు అన్నదే సుభాష్ చంద్రబోస్ గారి ఆశయం అని కూడా మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఎలా ఉంది సార్ ప్రభావం? అంటే పలమనేరు ప్రభావం తెలుసుకోవడం ఎందుకంటే కుప్పము పక్కనే ఉంది, మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష అధినేత నియర్ బై నియోజకవర్గం, పక్క నియోజకవర్గం కాబట్టి ఆయన తరచూ వస్తుండేటువంటి పరిస్థితి ఉంది. మొన్న కూడా 3 రోజుల సభ పెట్టి మీ పైన కూడా ఏదో ఆరోపణలు చేసినట్టుంది. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? కుప్పంలో ప్రభావం ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది? 2 నియోజకవర్గాల ప్రభావాలు మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నాం. ఏముంది, 2019 రిపీట్ అవుతుంది సేమ్ ఇక్కడ. 2019లో కూడా చంద్రబాబు నాయుడు అక్కడే ఉన్నాడు కదా, ఇప్పుడేమో కొత్త కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు 2019లో కూడా కుప్పంలోనే కంటెస్ట్ చేశారు. ప్రభావం ఏముండింది, 32,000 పైచిలకు ఓట్లు మెజార్టీ వచ్చాయి. ఈనాడు ఈ గడిచిన 4.5 సంవత్సరం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాల ద్వారా ప్రజలకు ఇంకా దగ్గర చేశారు మమ్మల్ని అందరినీ కూడా. ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంకా ప్రజల దగ్గరకు చేర్చారు అనేక పథకాల ద్వారా. దాంతోపాటు రోడ్లు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, వాటి మీద కూడా దృష్టి సారించాం. ఆయనని కూడా గతం కంటే ఎక్కువే అభివృద్ధి చేశాం. మేము ఎప్పుడు చెప్పేది ఒకటే, గత 10 సంవత్సరాలు తీసుకోండి, మేము చేసినటువంటి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 4.5 సంవత్సరం కావచ్చు, 4.25 సంవత్సరంలో ఏదైతే చేశామో నేను లెక్కలతో సహా ఇస్తాను. వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఎన్ని కుటుంబాలకి ఎంత లబ్ధి చేకూరింది, ఎన్ని గ్రామాలకు ఏం లబ్ధి చేరింది, ఓవరాల్గా నియోజకవర్గంలో ఎంత డబ్బులు ప్రభుత్వం నుంచి మంజూరయ్యి ఖర్చు అయింది. గత 10 సంవత్సరాలు లెక్కలు తీసుకోవచ్చు, ఇప్పుడు లెక్కలు తీసుకోవచ్చు. నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను. దానికి ఎవరు కూడా ఆ సవాళ్ళు వాళ్ళే విసిరారు, మేము సవాళ్ళు స్వీకరించాం, కానీ దానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇంకా వదిలేసాం, వాళ్ళ లైంగిక జ్ఞానానికే వదిలేసాం అంతా. అంటే నియోజకవర్గంలో సంక్షేమం వరకు ఓకే, కానీ మాకు పథకాలంతా అర్హులకే అయితే అది వరకు కరెక్టే, కానీ ఎక్కడ సో రాష్ట్రంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇటు జనసేన టీడీపీ పొత్తుతో ఈ దఫా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. 2019 స్టార్టింగ్లో కూడా 14లో జరిగినటువంటి పరిణామాలు చూసాం. ఈసారి ఎలా ఉండబోతుంది, ఏమాత్రం? గతంలోనే మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సభలోనే చెప్పారు, 0 పక్కన ఇంకొక 0 పెడితే 2 సున్నాలు అవుతాయి తప్ప మరొకటి అవ్వదు, లేదా ఇంకొంచెం పెద్ద 0 అవుతుందేమో అది. అంతేగాని ఇదంతా కూడా కేవలం వీళ్ళు ఎన్నికల కోసం రోడ్లలోకి రావడం, ఊర్లలోకి రావడం తప్ప ఈ 4.25 సంవత్సరం ఎవరైనా సరే మేమున్నాం, ఈరోజు కూడా సరే వాళ్ళ ఉన్నప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, యువత కావచ్చు, ప్రతి ఒక్కరిని జగన్మోహన్ రెడ్డి గారు కంటికి రెప్పలా, ఒక అవ్వకి మనముల్లా, ఒక చదువుకునే చిన్న పిల్లోడు, స్కూల్లో చదువుకునే పిల్లవాడికి ఒక మేనమామలా, ఒక మహిళకి అన్నలా, ప్రతి ఒక్క బాధ్యత ఆయన తీసుకొని ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా నేరుగా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లోకి చేకూరుస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. గతంలో మీరు గానా చూసుకుంటే గతంలో ఉన్నటువంటి పాలకులు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవ్వరూ కూడా ప్రజలకు ఇన్ని చేసి పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఉంటే తీసుకోండి. ఒకటి నినాదం, ఊర్లో 1-2 బాగుండాలనుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఆ ఊళ్ళో ఉండే ప్రజలందరూ బాగుండాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో ఇది ముమ్మాటికి నిజం. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, గతంలో మీరు ఏ ఊరికి వెళ్ళినా ఆ గ్రామంలో ఎన్ని ఇండ్లు కట్టుకున్నారు, పేద ప్రజలకు ఎన్ని ఇచ్చారు, లేదా తెలుగుదేశం కార్యకర్తలు ఎన్ని కట్టుకున్నారు, చెరువు కట్టలు ఏదైతే ఇరిగేషన్ వస్తున్నాయి, ఎవరైతే వాళ్ళ లీటర్ 1-2 ఉంటే ఆ 2 లీటర్లు తప్ప ప్రజలకు ఏమన్నా లబ్ధి చేకూరిందా, మీరు అన్నీ కూడా తీసుకుంటే ప్రజలకే తెలుస్తుంది.
కాబట్టి ప్రజలు అన్నీ కూడా గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మనం సంతోషంగా ఉండొచ్చు అనేది ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఎవరు ఎన్ని చెప్పినా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఎవరు ఎన్ని కుయ్యెత్తులు పన్నినా, ఎవరు ఎన్ని పార్టీలు కలిసినా, అన్ని పార్టీలు ఒకటైనా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తారు. ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఏదైతే ఉందో వాటిని 98% పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్ని అరుస్తున్నారు, ఇన్ని మాట్లాడుతున్నారు. 2014 మేనిఫెస్టోని ఎందుకు డిలీట్ చేశారు వాళ్ళు? నేను అడుగుతా ఉన్నా. 2014 మేనిఫెస్టోని వెబ్సైట్లో నుంచి డిలీట్ చేసే అంత కర్మ మీకేమి? అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు అబద్ధ హామీలు 600 ఇచ్చారు, ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. సేమ్ ఇప్పుడు ఏది చెప్పినా ఎన్నికల సమయంలో నేను ప్రతి ఒక్కరికి ఏ మీటింగ్లో అందరికీ చెప్తున్నా, అవ్వకి, తాతకి, మహిళలకి, అందరికీ కూడా మళ్ళీ మోసం చేయడానికి అబద్ధాలు చెప్తారు, మీరు నమ్మొద్దండి. వాళ్ళు మాకన్నా ముందే వాళ్ళే చెప్తున్నారు, మేము ఆల్రెడీ అనుభవించాము ఆ కష్టము, ఇంకా మాకు వద్దు చంద్రబాబు అని వాళ్ళే చెప్తున్నారు. ఓకే, ఏపీలో కొత్త పరిణామం చోటు చేసుకుంది. మీ అధినేత సోదరి పిసిసి అధ్యక్షురాలుగా నియామకమైనటువంటి పరిస్థితి. మరోవైపు అదే కాంగ్రెస్ పార్టీ ఇటు మీకు సత్సంబంధాలు బాగా ఉన్న బెంగళూరులో కావచ్చు, అటు తెలంగాణలో కావచ్చు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ మేర ఇంపాక్ట్ అంటే సోదరి యొక్క ఇంపాక్టు, కాంగ్రెస్ యొక్క ఇంపాక్టు మీపైన ఏం పడదనుకుంటున్నారా? అదేముంది, అట్లెందుకు అనుకుంటాం. ఈరోజు బాలకృష్ణ గారు, హీరో బాలకృష్ణ గారు హిందూపూర్ శాసనసభ్యులు. వాళ్ళ సొంత అక్కగారు పురంధేశ్వరి గారు ఏ పార్టీకి అధ్యక్షురాలు? బీజేపీ అధ్యక్షురాలు. అట్లనే వాళ్ళ పార్టీకి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? చెప్పండి. ఇంపాక్ట్ ఉంటుంది కదా? ఎక్కడ ఇంపాక్ట్ ఉంది? ఉండదంట. ఎక్కడా ఉండదు. వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో, వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో మాకే అంతే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరన్న రాజకీయమే బీజేపీ, వీళ్ళు అన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి, బీజేపీ, కాంగ్రెస్, ఇంకా ఏవే ఉన్నాయి అన్నీ కలిసి టీడీపీతో కలిసి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, గుర్తుపెట్టుకోండి. టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం ఉన్న పార్టీలు అన్నీ కలిసి పోటీ చేసిన ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కావలసినటువంటి ఏదైతే సౌకర్యాలు కావచ్చు, గతంలో వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రజలకు ఏ ఇబ్బంది కలగకూడదని పరిపాలనలో మంచి పరిపాలన అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర వేసుకున్నారు ప్రజల్లో. ఎవరైనా చెప్పను ఈరోజు ఆ ముద్ర అనేది ఇంకెప్పటికీ చెరగనిది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా మళ్ళీ మనం 2024లో ఇంటర్వ్యూ మీరు నన్ను చేస్తారు, ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. 2019లో అయితే మాత్రం అనూహ్యంగా వెంకటేగౌడ్ అంటే తెలియకుండా వచ్చినటువంటి వ్యక్తి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వేవ్ ఉన్నింది, ఆ వేవ్లో మీ కష్టము రెండు కలిసి గెలిచినటువంటి పరిస్థితి. సో 2024 ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు వెంకటేగౌడ్ అనే నేను పలానా ఇది చేయగలిగాను, ఇది చేశాను, ఇదో అని చూపించే ప్రజల ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఆ విధంగా ఏంటి ఒక 4 పాయింట్లను పెట్టుకున్నారు ప్రజల ముందుకు వెళ్ళాలి? ఒకే ఒక పాయింట్ చెప్పాను నేను ప్రతి మీటింగ్లోన. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా నాయకుడు ఒకటే చెప్పాడు, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ప్రాంతం కావచ్చు, నీ నియోజకవర్గం కావచ్చు, నీ గ్రామ పంచాయతీ పరిధిలో కావచ్చు, నీ మండల పరిధిలో కావచ్చు, లేదా నీ కుటుంబం ఒక కుటుంబ పరంగా తీసుకుంటే నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ గ్రామానికి కానీ, నీ మండలానికి కానీ, నీ నియోజకవర్గానికి మంచి జరిగింటేనే నాకు ఓటేయండి అని అడిగే దమ్ము మాకు కలిగించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు అదే 100%. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు చెప్పారో అవన్నీ కూడా నిజాలే చెప్పారు. ఈరోజు మేము అడుగుతున్నాం ఎన్నో మీటింగుల్లో, ప్రతి గ్రామంలో రేపు మేము మైక్ ఎత్తుకుని అడిగేది ఒకటే,
మా గతంలో ఉన్నటువంటి పాలకులు ఎలా ఉన్నారు, నేను మీతో ఎలా కలిసి ఉన్నాను, నేను ఏం చేశాను ఈ గ్రామానికి, గతంలో ఉన్నోళ్ళు 10 సంవత్సరాలు ఉండి ఏం చేశారు, నేను కరోనా వచ్చినా 2.5 సంవత్సరం మనం ఎవరు కూడా బయట తిరిగే పరిస్థితి లేకపోయినా మీ గ్రామానికి ఏం చేశాను, ఇంతకన్నా ఇంకేం కావాలా? వెరీ క్లియర్గా చెప్తా ఉంటాం. మంచి జరిగింటేనే ఓటేయండి. రైట్. ఎవరైనా ఎన్నికల సమయంలో మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తే మభ్య పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పే కార్యక్రమం అది. అధికారంలోకి వస్తే మీకు ఏం కావాలో చేస్తామని. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు చెప్పండి మీరు. మేము చెప్తున్నాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని చేశాము, మీరు చూడండి, మీ కళ్ళ ముందే ఉంది, కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించని అడుగుతున్నాం. ఇంకేం కావాలి? ఇంక దీనికన్నా క్లారిటీ ఇంకెవరు ఇస్తారు? ఓకే. 2019లో ఎమ్మెల్యే అభ్యర్థి మీరు నామినేషన్ సమర్పించేటువంటి సమయంలో. సో ఇప్పుడు ఎమ్మెల్యే రెండోసారి అభ్యర్థిగా నామినేషన్ అయ్యాలి. సో నామినేషన్లో ఆస్తుల వివరాలు 5 ఏళ్ళు ఎంత అనికేశారు? నావి 2014 నుంచి 2019 వరకు నా ఆదాయం తీసుకోండి. నేను అప్పుడు రాజకీయాల్లో లేను కదా, ప్రతిపక్షంలో ఉన్నా కదా. 2014 నుంచి 2019కి ఇన్ బిట్వీన్ ఆ 5 ఇయర్స్లో నా ఆదాయం ఏంటి, తర్వాత 2019 నుంచి 2024 ఏదైతే ఆ స్కేల్ ఉంటుందో అది రిపీట్ అయి ఉంటుంది, అంతే కదా. దాన్ని నువ్వు అక్రమ ఆస్తి అనే దానికి కూడా లేదు కదా. అంతకు ముందు కూడా మళ్ళీ తీసుకోవచ్చు కావాలంటే, 2014 ముందు ఏముంది అని కూడా. అంటే ఏదైతే బిజినెస్లో కూడా యాడ్ అయ్యొచ్చు. ఏదైతే మా బిజినెస్ ఉందో, మేమేదో మా కష్టం ఏది ఉందో మేము పడి చేసుకొని వస్తున్నాం. దాంట్లో వచ్చే ఆదాయం ఏదంటే దాన్నే చూపిస్తాం తప్ప వేరే ఇంకోటి ఏముండదు. మాకు అలాంటివి ఏమీ లేవు కూడా లేవు. బినామీ లాంటి వాళ్ళు కూడా లేదు. ఇంకా ఏదైనా ఉంటే నేనే కావాలంటే ఉంటా, నాకు పెట్టేయండి. ఏదైనా ఉంటే నేను బినామీ పెట్టుకునే అంత పరిస్థితిలో నేను లేను. అన్నీ కూడా నేను చేసే వ్యాపారం, నాకు వచ్చే ఆదాయం ఆ రోజు నుంచి ఎలా ఉందో, ఒక 6 నెలలు ఎక్కువ సంపాదించు, ఒక 6 నెలలు తక్కువ సంపాదించు, ఈక్వల్గా పోతూ ఉంటుంది బండి. ఓకే. సో మొత్తం మీద ఇంకొక 1.5 నెలల నుంచి 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నటువంటి వేళ పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నట్లేనా పొలంనేరు నుంచి? ఎన్ని డౌట్స్ ఏమన్నా? ఏం డౌట్స్ లేదు, వెరీ క్లియర్గా ఉన్నాం. ఏదైతే పెద్ద రామచంద్రారెడ్డి గారు మాకు సూచించారో ఆ విధంగా మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద ఈ గడిచిన 5 ఏళ్లలో ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు కల్పించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల సేవలోనే తరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నేతగా పేరు తెచ్చుకున్నాను. ఇవాళ తమ అధినాయకుడు ఏదైతే కేవలం మీకు మంచి జరుగుంటేనే తనను గెలిపించమని చెప్తున్నారో అదే లైన్ తీసుకొని ఆయన బాటలోనే ముందుకెళ్తూ కూడా తన నియోజకవర్గంలో సైతం ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి లబ్ధి పొందింటే మాత్రమే, మంచి జరుగుంటే మాత్రమే నన్ను తిరిగి గెలుపొందించండి, గ్రామంలో 1-2 వ్యక్తులు మాత్రమే బాగుపడాలి అంటే ప్రతిపక్షానికి, గ్రామం మొత్తం బాగుండాలంటే ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి ఓటు వేయాలని చెప్పి, అదేవిధంగా ప్రత్యర్థులు ఆరోపణలు ఎప్పుడూ చేస్తుండేవే వాటినంతా లెక్కలోకి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఆధారాలతో తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను, ఎవరైనా వచ్చి తనతో ఛాలెంజ్కి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఎమ్మెల్యే వెంకటగౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.